వెల్కమ్ టు మై ఛానల్ కోడ్ విత్ గోవింద్. సో ప్రీవియస్ వీడియోలోని వేరియబుల్స్ అంటే ఏంటివి అండ్ ఇన్పుట్ ఎట్లా తీసుకుంటాం, అవుట్పుట్ ఎట్లా ప్రింట్ చేస్తాం, ఇవన్నీ టాపిక్స్ డిస్కస్ చేసాం. సో ఇవాళ వీడియోలోని ఆపరేటర్స్ అంటే ఏంటో చూద్దాం. సో అకౌంట్కి కొత్తగా వచ్చినట్లంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ ఆల్సో లైక్ ది వీడియో అండ్ ఆల్సో షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్. సో లేట్ చేయకుండా ఇవాళ వీడియో అనేది స్టార్ట్ చేద్దాం. సో ముందుగా ఆపరేటర్స్. సో ఆపరేటర్స్ అంటే ఏంటంటే ఒక ఎక్స్ప్రెషన్ని ఎవాల్యూట్ చేయడానికి ఆపరేటర్స్ అనేవి వాడతాం. లైక్ సి ఈక్వల్ టు 2+3 అని ఉంది. ఓకే, ఇక్కడ 2, 3 అనేవి ఏమవుతాయి, ఆపరాండ్స్ అవుతాయి. అండ్ ప్లస్ అనేది ఏంటి, ఇక్కడ ఆపరేటర్ అవుతుంది. ఈ ఆపరేటర్ ఏం చేస్తుంది, ఈ ఆపరాండ్స్ని ఎవాల్యూట్ చేస్తుంది. సో ఇక్కడ ఆపరేటర్ ఏముంది, ప్లస్ అనేసి ఉంది, అంటే ఎడిషన్ చేస్తుంది. లైక్ 2+3 అంతా 5 అనేసి మనకి ఆన్సర్ అనేది వస్తుంది. సో ఈ ఆపరేటర్స్ అనేది ప్లస్ అనే కాదు, లైక్ మైనస్ ఉంటుంది, డివిజన్ ఉంటుంది, లెస్ దాన్ ఉంటుంది, గ్రేటర్ దాన్ ఉంటాయి. సో ఇట్లాగా రకరకాల ఆపరేటర్స్ అనేవి ఉంటాయి. సో ఈ ఆపరేటర్స్ని కేటగరైజ్ చేశారు. లైక్ ప్లస్, మైనస్ ఇవన్నీ ఒక కేటగిరీ, లెస్ దాన్, గ్రేటర్ దాన్ ఇవన్నీ ఒక కేటగిరీ. సో ఇట్లాగా డివైడ్ చేశారు. సో ఇప్పుడు ఈ జావాలోని ఆపరేటర్స్ అనేవి మెయిన్గా 7 టైప్స్ కింద కన్సిడర్ చేస్తాం. ఇందులో ఫస్ట్ వచ్చేసరికి అర్థమెటిక్, యూనరీ, రిలేషనల్, టెరినరీ, అసైన్మెంట్, లాజికల్ అండ్ బిట్వైజ్ ఆపరేటర్స్. సో ఇప్పుడు ఒక్కొక్కటి ఇన్ డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. ఓకే, సో ఫస్ట్గా అర్థమెటిక్ ఆపరేటర్స్. అర్థమెటిక్ ఆపరేటర్స్ అంటే ఏంటివి, లైక్ మనం చిన్నప్పటి నుంచి నేర్చుకునేవి ఏముంటాయి, ఎడిషన్, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్, డివిజన్ అండ్ మాడ్యులో. సో ఎడిషన్ అంటే ఏం చేస్తుంది, లైక్ 2+3 ఉంటే అవుట్పుట్ 5 అని వస్తుంది. మల్టిప్లికేషన్ ఏం చేస్తుంది, 2 into 3 ఉంటే లైక్ 6 ఉంటుంది. మ్యాథమెటిక్స్లోని మల్టిప్లికేషన్ ఎట్లా రాస్తాం, ఇట్లా క్రాస్ సింబల్తో రాస్తాం. కానీ ప్రోగ్రామింగ్కి వచ్చేసరికి మల్టిప్లికేషన్ అంటే స్టార్ సింబల్ అనేది యూజ్ చేస్తాం. ఓకే, నెక్స్ట్ డివిజన్ అంటే, సో డివిజన్ ఆపరేటర్ అనేది మన మ్యాథమెటిక్స్లోని ఎట్లా రాస్తాం, డివైడెడ్ బై అనేసి. సో జావాలో ఎట్లా రాస్తామంటే జస్ట్ బై. ఓకే, 5/5 ఎంత వస్తుంది, 1 అనేసి వస్తుంది. సో నెక్స్ట్ మాడ్యులో ఆపరేటర్. ఈ మాడ్యులస్ అనేది ఏం రిటర్న్ చేస్తుంది అంటే రిమైండర్ అనేది రిటర్న్ చేస్తుంది. రిమైండర్ లైక్ 5 మాడ్యులో 5 అని ఇచ్చాం అనుకో, సో రిమైండర్ ఎంత వస్తుంది, 0 అని వస్తుంది. అట్లాగే 5/5 ఇస్తే ఎంత వస్తుంది, అవుట్పుట్ 1 అని వస్తుంది. సో ఇది డివిజన్ ఆపరేటర్ అండ్ ఇది మాడ్యులస్ ఆపరేటర్స్. సో దీనికి సంబంధించిన కోడ్ అనేది ఒకసారి చూద్దాం. సో దీనికోసం ఫస్ట్ ఏం చేస్తున్నాను, ఒక ఫైల్ అనేది క్రియేట్ చేస్తున్నాను, లైక్ operators.java. నెక్స్ట్ ఏం చేయాలి, ఒక క్లాస్ అనేది క్రియేట్ చేయాలి. సో క్లాస్ ఎట్లా క్రియేట్ చేస్తాం, క్లాస్ ఆపరేటర్స్. నెక్స్ట్ ఏం చేయాలి, పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మెయిన్ స్ట్రింగ్ ఆర్గ్స్. సో ఎందుకు, యాక్చువల్ కోడ్ అనేది ఎక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది, రన్ అవ్వడం అనేది పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మెయిన్ నుంచే స్టార్ట్ అవుతుంది. సో ఇది ఎట్లాగా వర్క్ అవుతుందని ఆల్రెడీ మనం ఫస్ట్ వీడియోలో డిస్కస్ చేసాం. సో చూడకపోతే ఒకసారి వెళ్ళి చూడండి. ఓకేనా, సో ముందుగా అర్థమెటిక్ ఆపరేటర్స్ గురించి మాట్లాడుకుందాం. సో అర్థమెటిక్ ఆపరేటర్స్లోని ఏముంటాయి, ఫస్ట్ ఇంట్ ఏ ఈక్వల్ టు 10 అని తీసుకున్నా, బి ఈక్వల్ టు 5 అని తీసుకున్నా. ఇప్పుడు ప్రింట్ చేద్దాం ఒక్కొక్కటి. లైక్ ఫస్ట్ ఎడిషన్ చేద్దాం, లైక్ 10+5. నెక్స్ట్ సబ్ట్రాక్షన్ కూడా చూద్దాం. సో ఫస్ట్ ఏం చేశాను, ఎడిషన్ చేశాను, దాన్ని ప్రింట్ చేశాను. నెక్స్ట్ సబ్ట్రాక్షన్, నెక్స్ట్ మల్టిప్లికేషన్, నెక్స్ట్ డివిజన్, నెక్స్ట్ మాడ్యులస్. సో ఏ వాల్యూ బి వాల్యూ ఎంత, ఏ ఈక్వల్ టు 10, బి ఈక్వల్ టు 5. దీన్ని ఏం చేయాలి, ఫస్ట్ కంపైల్ చేద్దాం. సో ఎట్లా కంపైల్ చేస్తాం, జావా సి, మన నేమ్ ఏంటి, ఆపరేటర్స్ డాట్ జావా, ఆపరేటర్స్ డాట్ క్లాస్ ఫైల్ అనేది క్రియేట్ అయింది. నెక్స్ట్ ఏం చేయాలి, రన్ చేయాలి. ఎట్లా రన్ చేస్తాం, జావా ఆపరేటర్స్. ఇప్పుడు ఏమవుతుంది, రన్ అయ్యి మనకు అవుట్పుట్ అనేది వస్తుంది. సో ఏ ప్లస్ బి ఎంత, 10+5 15, 10-5 5, 10 into 5 50 సరిపోయింది. నెక్స్ట్ 10/5 ఎంత, 2. నెక్స్ట్ 10/5 మాడ్యులస్ ఎంత, 0 వస్తుంది రిమైండర్, ఎందుకంటే ఎగ్జాక్ట్గా డివిజిబుల్ అయిపోద్ది కాబట్టి. సో ఇవి బేసిక్ అర్థమెటిక్ ఆపరేటర్స్ ఇన్ జావా. సో నెక్స్ట్ వచ్చేసరికి యునరీ ఆపరేటర్స్ అనేవి చూద్దాం. యునరీ ఆపరేటర్ అంటే ఏంటంటే ఆపరేషన్ అనేది ఓన్లీ ఒక ఆపరేండ్ మీద జరుగుతుంది. లైక్ ఇందాక ఏం చేసాం, 2+3 అని రాసాం. ఈ ప్లస్ అనేది జరగాలంటే ఖచ్చితంగా 2 ఆపరెంట్స్ అనేవి ఉండాలి. సో ఇక్కడ యూనరీ ఆపరేటర్ వచ్చేసరికి ఆపరేషన్ అనేది ఓన్లీ ఒక్క ఆపరెంట్ మీద జరుగుతుంది. లైక్ ఎట్లా ఉంటాయంటే ఇందులోని ఏదర్ ప్లస్ ప్లస్ ఉంటుంది, ఇంకోటి మైనస్ మైనస్ ఉంటుంది. సో దీన్ని ఏమంటారంటే ఇంక్రిమెంట్ అనేసి అంటాం ప్లస్ ప్లస్ని. సో దీన్ని ఏమంటామంటే డిక్రిమెంట్ అనేసి అంటాం, దీన్ని ఇంక్రిమెంట్ అనేసి అంటాం.
సో ఈ ఇంక్రిమెంట్లో మళ్ళీ 2 టైప్స్ ఉంటాయి. ఒకటి పోస్ట్ ఇంక్రిమెంటు, ఇంకోటి ప్రీ ఇంక్రిమెంటు. అవి ఏంటో ఒకసారి చూద్దాం. సపోజ్ ఏ ఈక్వల్ టు 10 అని ఉంది. సో ఇప్పుడు ఏ ప్లస్ ప్లస్ ఉంటుంది, ఇంకోటి ప్లస్ ప్లస్ ఏ ఉంటుంది. ఇదేంటి పోస్ట్ ఇంక్రిమెంట్. నెక్స్ట్ ప్లస్ ప్లస్ ఏ అనేది ఏంటి ప్రీ ఇంక్రిమెంట్. ఓకేనా. సో ఇది ఎట్లా వర్క్ అవుతుంది, ఇది ఎట్లా వర్క్ అవుతుంది అంటే ఇక్కడ వాల్యూ ఫస్ట్ దెన్ ఇంక్రిమెంట్. ఇక్కడ ఏమవుతుంది ఇంక్రిమెంట్ జరుగుతుంది, దెన్ వాల్యూ ప్రింట్ అవుతుంది. అంటే ఏ ఈక్వల్ టు 10 ఉంది. ఇప్పుడు ఏం చేశాను ఏ ప్లస్ ప్లస్ చేశాను. ఇప్పుడు ఏం చెప్పాను ఫస్ట్ వాల్యూ ప్రింట్ అవుతుంది అని చెప్పా. సపోజ్ ఈ వాల్యూ నువ్వు ప్రింట్ చేస్తే మీకు అవుట్పుట్ అనేది 10 వస్తుంది. ఆ తర్వాత 11కి ఇంక్రిమెంట్ అవుతుంది. ఓకే. నెక్స్ట్ ఏ ఈక్వల్ టు 10 తీసుకొని ప్రీ ఇంక్రిమెంట్ అప్లై చేసాం అనుకోండి, అంటే ప్లస్ ప్లస్ ఏ ప్రీ ఇంక్రిమెంట్. ఇప్పుడు ఏం చెప్పాను ఫస్ట్ ఇంక్రిమెంట్ అయిపోద్ది. అంటే ఏమవుతుంది 10 అనేది 11 అయిపోతుంది. నెక్స్ట్ ఏమవుతుంది వాల్యూ అనేది ప్రింట్ అవుతుంది. సో ఇది వాడితే అవుట్పుట్ ఎంత వచ్చింది 10 అనేది వచ్చింది. ఇది వాడితే అవుట్పుట్ అనేది 11 అనేది వచ్చింది. సో దీనికి సంబంధించిన కోడ్ అనేది ఒకసారి చూద్దాం. ఇప్పుడు ఏం తీసుకున్నాను నేను ఏ వాల్యూ అనేది 10 తీసుకున్నా. ఇప్పుడు ఏం చేశాను ప్లస్ ప్లస్ ఏ ప్రింట్ చేశాను అండ్ ఏ ప్లస్ ప్లస్ కూడా ప్రింట్ చేస్తాను. సో అవుట్పుట్ ఏమొస్తుంది. సో అగైన్ ఇది ఏ ఈక్వల్ టు 10 అనేది తీసుకున్నాం. సో ఇప్పుడు ఏమొస్తుంది వాల్యూ ఫస్ట్ దానికి 10 వస్తుంది, సెకండ్ దానికి 11 వస్తుంది. సో ఒకసారి దీన్ని కంపైల్ చేసి చూద్దాం. సో ఫస్ట్ కంపైల్ చేస్తున్నాను అండ్ దెన్ రన్ చేస్తున్నాను. సో అవుట్పుట్ చూసారా 10, 11 అనేవి వచ్చినాయి. ఎందుకు ఫస్ట్ పోస్ట్ ఇంక్రిమెంట్ జరిగింది, తర్వాత ప్రీ ఇంక్రిమెంట్ జరిగింది. ఇప్పుడు సేమ్ ఏ ఈక్వల్ టు 10 ఇచ్చి ఒకేసారి ఏ ప్లస్ ప్లస్ అండ్ ప్లస్ ప్లస్ ఏ ప్రింట్ చేసాను అనుకో, అవుట్పుట్ ఏమొస్తుంది ఫస్ట్ ఏ ప్లస్ ప్లస్ అంటే ఏమవుతుంది వాల్యూ 10 ప్రింట్ అయిపోద్ది, ఆ తర్వాత 11కి ఇంక్రిమెంట్ అవుతుంది. ఇప్పుడు సేమ్ దీనికే ప్లస్ ప్లస్ ఏ ఆపరేట్ చేసాం అనుకోండి, ఏ వాల్యూ ఎంత ఉంది ఇప్పుడు 11 ఉంది. ఇప్పుడు ఏమవుతుంది 11కి ఏమవుతుంది ఇంక్రిమెంట్ అయిపోతుంది. అంటే 12 అనేది ఇంక్రిమెంట్ అయిపోయింది. మనకు అవుట్పుట్ ఏం ప్రింట్ అవుతుంది 12 అనేసి ప్రింట్ అవుతుంది. అంటే 10 అండ్ 12 ప్రింట్ అవుతుంది. సో అది కూడా ఒకసారి చూద్దాం. ఇక్కడ ఏ ఈక్వల్ టు 10 అనేది తీసేసా. ఇప్పుడు ఏమొస్తుందో చూద్దాం. అగైన్ ప్రోగ్రామ్ సేవ్ చేశాను అండ్ దెన్ రన్ చేశాను అండ్ దెన్ కంపైల్ చేశాను. చూసారా అవుట్పుట్ అనేది 10, 12 వచ్చింది. ఎందుకు ఏ వాల్యూ అంత ఇక్కడ లాస్ట్ ఏ వాల్యూ అంత 11కి ఇంక్రిమెంట్ అయింది. ఆ తర్వాత ప్రీ ఇంక్రిమెంట్లోని ముందుగా 12 అనేది ఇంక్రిమెంట్ అయిపోయి ఆ తర్వాత ప్రింట్ అయింది. సో ఇది పోస్ట్ ఇంక్రిమెంట్ అండ్ ప్రీ ఇంక్రిమెంట్. సో ఇప్పుడు పోస్ట్ ఇంక్రిమెంట్ అండ్ ప్రీ ఇంక్రిమెంట్ గురించి డిస్కస్ చేసాం. సో ఇప్పుడు పోస్ట్ డిక్రిమెంట్ అండ్ ప్రీ డిక్రిమెంట్ గురించి చూద్దాం. సో ఇంక్రిమెంట్ అంటే ఎట్లా రాసాం ఏ ప్లస్ ప్లస్ రాసాం. ఇప్పుడు ఏం చేయాలి డిక్రిమెంట్ అంటే ఏ మైనస్ మైనస్ అవుతుంది. ఓకేనా. సో ఇప్పుడు ఏ ఈక్వల్ టు 10 ఉంది. ఏ మైనస్ మైనస్ అంటే ఏంటి పోస్ట్ డిక్రిమెంట్. అట్లాగే మైనస్ మైనస్ ఏ అంటే ప్రీ డిక్రిమెంట్. ఇక్కడ ఏమవుతుంది ఫస్ట్ వాల్యూ అనేది వాల్యూ ఫస్ట్. ఓకే సేమ్ ఇందాకలాగే. నెక్స్ట్ ఏమవుతుంది ఇందాక ఇంక్రిమెంట్ అయింది, ఇప్పుడు ఏమవుతుంది డిక్రిమెంట్ అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ ఏంటి డిక్రిమెంట్ ఫస్ట్, నెక్స్ట్ వాల్యూ అనేది ప్రింట్ అవుతుంది. లైక్ ఏ ఈక్వల్ టు 10 ఉంది సపోజ్. ఇప్పుడు ఏమవుతుంది పోస్ట్ డిక్రిమెంట్లోని ఫస్ట్ 10 అని ప్రింట్ అయిపోయి నెక్స్ట్ ఏమవుతుంది డిక్రిమెంట్ అంటే ఒకటి అనేది మైనస్ అవుతుంది. అప్పుడు 10 ఎంత అవుతుంది 9 అవుతుంది. అగైన్ ఏ ఈక్వల్ టు 10 ఉంది అనుకోండి. నెక్స్ట్ ప్రీ డిక్రిమెంట్లో ఏమవుతుంది ఫస్ట్ 9 అనేది డిక్రిమెంట్ అయిపోయి ఆ 9 అనేది మనకు ప్రింట్ అవుతుంది. లైక్ అగైన్ ఏ ఈక్వల్ టు 10 ఉంది. సో ఇక్కడ ప్లస్ ప్లస్ బదులు ఏం పెడుతున్నాను మైనస్ మైనస్ పెడుతున్నాను. అగైన్ ఏ ఈక్వల్ టు 10 ఇచ్చాను అండ్ ఏ మైనస్ మైనస్ ఏ చేస్తున్నాను. సో అగైన్ ఏం చేశాను సేవ్ చేశాను అండ్ ఆల్సో ఒకసారి కంపైల్ చేస్తున్నాను అండ్ దెన్ రన్ చేస్తున్నాను. సో అవుట్పుట్ ఏం రావాలి 10, 9 వచ్చింది కదా. సపోజ్ ఇప్పుడు ఏ ఈక్వల్ టు 10 తీసుకుందాం. ఏ ఈక్వల్ టు 10 తీసుకున్నాం. ఇప్పుడు ఏ మైనస్ మైనస్ అండ్ మైనస్ మైనస్ ఏ రెండు ఒకసారి అప్లై చేసా. ఇప్పుడు అగైన్ ఫస్ట్ ఏమవుతుంది 10 అనేది ప్రింట్ అయ్యి 9కి డిక్రిమెంట్ అవుతుంది. ఇప్పుడు ఏ వాల్యూ ఎంత 9. ఇక్కడ ఏమవుతుంది డిక్రిమెంట్ అయిపోతుంది. అంటే 8 డిక్రిమెంట్ అయ్యి ఆ తర్వాత ఏమవుతుంది ఏ వాల్యూ అనేది ప్రింట్ అవుతుంది. అంటే అవుట్పుట్ ఏమొస్తుంది 10, 8 వస్తుంది. ఇందాక ఏమొచ్చింది 10, 9 వచ్చింది. సో ఇక్కడ ఈ లైన్ అనేది తీసేసి మరొకసారి ప్రింట్ చేద్దాం. అగైన్ ఒకసారి సేవ్ చేశాను అండ్ దెన్ అగైన్ కంపైల్ చేశాను అండ్ దెన్ రన్ చేస్తున్నాను. సో 10, 8 మన అవుట్పుట్ అనేది వచ్చేసింది. సో ఇవి బేసిక్ యూనరీ ఆపరేటర్స్. యూనరీ ఆపరేటర్స్ అనేది ఓన్లీ వన్ ఆపరేండ్ మీద జరుగుతుంది. సో అందుకే దీన్ని యూనరీ అని అంటారు. సో నెక్స్ట్ వచ్చేసరికి రిలేషనల్ ఆపరేటర్స్ అంటే ఏం చూద్దాం. సో రిలేషన్ అంటే ఏంటి మెయిన్గా రిలేషన్ అనేది చెక్ చేస్తుంది. లైక్ ఏంటంటే సపోజ్ ఏ ఈక్వల్ టు 10 అని ఉంది.
బి ఈక్వల్ టు 5 అని ఉంది. సో ఫస్ట్ ఈక్వల్ టు ఆపరేటర్ అనేది ఎటో చూద్దాం. సో ఇక్కడ ఏ ఈక్వల్ టు ఎంత ఇచ్చాను నేను 10 అని ఇచ్చాను. ఇప్పుడు ఏ ఈక్వల్ టు 5 అని రాశాను. సో అవుట్పుట్ ఏమొస్తుంది మనకి ఫాల్స్ అని వస్తుంది. సో మ్యాథ్స్లో అయితే మనం ఏం చేస్తాం, జస్ట్ ఒక ఈక్వాలిటీతో చెక్ చేస్తాం. కానీ ప్రోగ్రామింగ్కి వచ్చేసరికి ఈక్వల్ టు అంటే రెండు ఈక్వల్ టులు పెట్టాలి. అప్పుడు ఏం చేస్తుంది, వాల్యూస్ చెక్ చేస్తుంది. ఏ వాల్యూ ఎంత 10, నేను ఏం వేసాను 5 అని ఇచ్చాను. సో రెండు చెక్ చేస్తే ఏమొస్తుంది ఫాల్స్ అని వస్తుంది. నెక్స్ట్ ఏంటిది గ్రేటర్ దెన్, అంటే ఏ గ్రేటర్ దెన్ 5 అని ఇచ్చా, ఏ వాల్యూ ఎంత 10 అనేది 5 కన్నా గ్రేటర్ కదా, అవుట్పుట్ ఏమొస్తుంది ట్రూ అని వస్తుంది. నెక్స్ట్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు, అంటే బి గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 5 అని ఇచ్చా, అంటే బి అనేది 5 కన్నా పెద్దది లేదా ఈక్వల్ టు, రెండిట్లో ఏమైనా అయిందా, ఎస్, బి వాల్యూ ఎంత 5, సో ఈక్వల్ టు అయింది కాబట్టి ఏమొస్తుంది ట్రూ వస్తుంది. సో రిలేషనల్ ఆపరేటర్స్ అనేవి ఏదో ట్రూ ఆర్ ఫాల్స్ మాత్రమే రిటర్న్ చేస్తాయి. నెక్స్ట్ ఏంటి లెస్ దెన్ అంటే ఏ లెస్ దెన్ 5, ఏ వాల్యూ ఎంత 10 అనేది 5 కన్నా తక్కువ లేదు, నెక్స్ట్ ఫాల్స్. ఇక లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు అంటే అగైన్ బి లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 5, ఎస్ ట్రూ, ఎందుకు బి వాల్యూ ఎంత 5, సో బి అనేది గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 5 అన్న ట్రూవే, లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 5 అన్న ట్రూవే. నెక్స్ట్ నాట్ ఈక్వల్ టు, సో నాట్ ఈక్వల్ టు ఎట్లా రాస్తామంటే ఎక్స్క్లమేటరీ సింబల్ ఇచ్చేసి ఈక్వల్ టు అని పెడతాం. సో దీని అర్థం ఏంటి నాట్ ఈక్వల్ టు అనేసి. సో ఏ వాల్యూ ఎంత 10, నేను నాట్ ఈక్వల్ టు 5 అని ఇచ్చాను, మనకు అవుట్పుట్ ఏమొస్తుంది ట్రూ వస్తుంది. ఎందుకు ఏ ఈక్వల్ టు దగ్గర ఏమైంది ఫాల్స్ అయింది, సో నాట్ ఈక్వల్ టు దగ్గర ట్రూ వస్తుంది. సో దీనికి సంబంధించిన కోడ్ అనేది ఒకసారి చూద్దాం. సో ఇక్కడ ఎగ్జాంపుల్ ఇచ్చాను, ఏమి ఇచ్చా అంటే ఏ వాల్యూ 10 ఇచ్చాను, బి వాల్యూ 6 ఇచ్చా. సో మనం చూసిన ఆపరేటర్స్ అన్నీ ఒకసారి ప్రింట్ చేద్దాం. సో అవుట్పుట్ ఏమొస్తుందో చూద్దాం. సో దీనికోసం కంపైల్ చేశాను అండ్ దెన్ రన్ చేశాను. సో ఫస్ట్ ఏ ఈక్వల్ టు బి అంటే 10 ఈక్వల్ టు 6 కాదు, సో అవుట్పుట్ ఏమొచ్చింది మనకి ఫాల్స్ వచ్చింది. నెక్స్ట్ 10 నాట్ ఈక్వల్ టు 6, అవుట్పుట్ ఏంటి ట్రూ వచ్చింది. నెక్స్ట్ 10 గ్రేటర్ దెన్ 6, అవుట్పుట్ ట్రూ. 10 లెస్ దెన్ 6, అవుట్పుట్ ఏంటి ఫాల్స్. నెక్స్ట్ 10 గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 6, ఎస్ ట్రూ. 10 వాల్యూ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 6, ఫాల్స్. సో ఇది బేసిక్ రిలేషనల్ ఆపరేటర్స్ ఇన్ జావా. సో నెక్స్ట్ వచ్చేసరికి టెర్నరీ ఆపరేటర్ ఏంటంటే ఒక కండిషన్ తీసుకుంటుంది. ఒకవేళ కండిషన్ ట్రూ అయితే ఈ పార్ట్ అనేది రిటర్న్ అవుతుంది, ఒకవేళ ఫాల్స్ అయితే ఈ పార్ట్ అనేది రిటర్న్ అవుతుంది. సో ఇక్కడ ఏ వాల్యూ గ్రేటర్ దెన్ బి అని రాశాను, ఏ ఈక్వల్ టు 3, బి ఈక్వల్ టు 2 అనేసి ఇచ్చాను. ఇప్పుడు ఎంత 3 గ్రేటర్ దెన్ 2, ఇది ఏమిస్తుంది అవుట్పుట్ ట్రూ ఇస్తుందా ఫాల్స్ ఇస్తుందా, ట్రూ అనేది ఇస్తుంది. ట్రూ అయితే ఏ పార్ట్ ప్రింట్ అవుతుంది, ఈ పార్ట్ ప్రింట్ అవుతుంది. సపోజ్ ఇక్కడ సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్ ఏ అని ఇచ్చాను అనుకో, అవుట్పుట్ ఏమొస్తుంది 3 అని వస్తుంది. ఒకవేళ ఇదే కండిషను 2 గ్రేటర్ దెన్ 3 ఉందనుకో, అవుట్పుట్ ఏమొస్తుంది ఫాల్స్ అనేది వస్తుంది. ఫాల్స్ అంటే ఎక్కడికి వెళ్తాం, ఇక్కడికి వెళ్తాం. ఇక్కడ ఏముంది సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్ బి అని ఉందనుకో, అవుట్పుట్ ఏమొస్తుంది అగైన్ 3 అనేసి వస్తుంది. ఓకే 2 గ్రేటర్ దెన్ 3. సో దీని అర్థం ఏంటి, ఈ రెండిట్లోని ఏది గ్రేటరో చెక్ చేస్తున్నాం మనం. ఓకేనా, సో దీనికి సంబంధించిన కోడ్ అనేది ఒకసారి చూద్దాం. ఏ వాల్యూ ఎంత తీసుకున్నా 10, బి వాల్యూ ఎంత 6. ఇప్పుడు ఏ గ్రేటర్ దెన్ బి, కండిషన్ ట్రూ ఆ ఫాల్సా ట్రూ, అవుట్పుట్ ఏమొస్తుంది ఏ వస్తుంది. ఏ ఎక్కడ స్టోర్ చేశాను సిలో స్టోర్ చేసా, ఇప్పుడు ఏం చేస్తున్నాను సి అనేది ప్రింట్ చేస్తున్నా, ఆర్ఎల్స్ మీరు డైరెక్ట్గా ఇదే ఇక్కడ ప్రింట్ చేసేసిన అవుట్పుట్ అనేది వస్తుంది. సో దీన్ని ఒకసారి రన్ చేద్దాం. సో కంపైల్ చేశాను అండ్ దెన్ రన్ చేశాను. సో మ్యాక్సిమం ఏమొచ్చింది 10 అని వచ్చింది. ఓకేనా, సో ఇది టెర్నరీ ఆపరేటర్. సో నెక్స్ట్ వచ్చేసరికి అసైన్మెంట్ ఆపరేటర్స్. అసైన్మెంట్ అంటే ఏంటి, అసైన్ చేయడం వాల్యూస్ని. లైక్ ఇంతవరకు మనం ఏం రాసాం, ఇంట్ ఏ ఈక్వల్ టు 5 అని రాసాం. దీని అర్థం ఏంటి 5 అనే వాల్యూ ఏకి అసైన్ చేస్తున్నట్లు. సో దీనికోసం ఏం వాడుతున్నాం, సింగిల్ ఈక్వల్ టు మాత్రమే వాడుతున్నాం. అదే డబుల్ ఈక్వల్ టు వాడితే అదేంటి రిలేషనల్ ఆపరేటర్, సింగిల్ ఈక్వల్ టు వాడితే అది అసైన్మెంట్ ఆపరేటర్. ఇందులో ఏముంటాయి అంటే ఫస్ట్ది అసైన్మెంట్, లైక్ ఏ ఈక్వల్ టు 5 అని అవుదాం. ఇంకోటి ఏంటంటే ప్లస్ ఈక్వల్ టు. సో అది ఎట్లా వర్క్ అవుతుందంటే ఏ ఈక్వల్ టు 5 అని ఉంది, ఇప్పుడు ఏ ఈక్వల్ టు ఏ ప్లస్ 5 రాశాను, అవుట్పుట్ ఏమొస్తుంది ఏలోని ఏకి 5 యాడ్ అవుతుంది అంటే 10 వస్తుంది. లైక్ ఇట్లా రాయొచ్చు, లేకపోతే దీన్ని షార్ట్ కట్లో ఎట్లా రాస్తామంటే ఏ ప్లస్ ఈక్వల్ టు 5, ఏ ప్లస్ ఈక్వల్ టు అంటే వాల్యూ కూడా సేమ్ ఇదే వస్తుంది కానీ ఇది షార్ట్ హ్యాండ్. సిమిలర్లీ మైనస్ ఈక్వల్ టు రాయొచ్చు, స్టార్ ఈక్వల్ టు రాయొచ్చు అండ్ డివిజన్ ఈక్వల్ టు రాయొచ్చు, సిమిలర్లీ మాడ్యులో ఈక్వల్ టు కూడా రాయొచ్చు. సో ప్రతిదానికి ఆపరేషన్ అండ్ ఈక్వలెంట్ టు ఇది. ఓకేనా, సో దీనికి సంబంధించిన కోడ్ కూడా ఒకసారి చూద్దాం. సో ఇక్కడ ఏం తీసుకున్నాను, ఏబి అనే 2 వేరియబుల్స్ తీసుకున్నాను, ఒక 3 ఆపరేషన్స్ అని అప్లై చేశాను. లైక్ ఏ ప్లస్ ఈక్వల్ టు బి, ఏ మైనస్ ఈక్వల్ టు బి అండ్ ఏ స్టార్ ఈక్వల్ టు బి.
సో దీన్ని ఏం చేస్తున్నాను, కంపైల్ చేస్తున్నాను అండ్ దెన్ రన్ చేస్తున్నాను. సో ఫస్ట్ అవుట్పుట్ ఏమొస్తుంది, ఏ ప్లస్ ఈక్వల్ టు బి అంటే 10 + 20 ఎంత 30. నెక్స్ట్ మైనస్ చేస్తే 10. నెక్స్ట్ మల్టిప్లై చేస్తే 10 × 20 200. సో ఇవి బేసిక్ అసైన్మెంట్ ఆపరేటర్స్. సో నెక్స్ట్ వచ్చేసరికి లాజికల్ ఆపరేటర్స్. సో ఎన్ని ఉంటాయంటే ఇవి మెయిన్గా 3 ఉంటాయి. ఒకటి లాజికల్ ఎండ్ ఉంటుంది, ఇంకోటి లాజికల్ ఆర్ ఉంటుంది, ఇంకోటి లాజికల్ నాట్ ఉంటుంది. సో దీని సింబల్ ఏంటంటే యాంపర్సెంట్ 2 టైమ్స్ పెట్టాలి దీనిది. సో దీని సింబల్ ఇట్లా ఉంటుంది అండ్ దీని సింబల్ వచ్చేసరికి నాట్ ఉంటుంది. ఓకేనా, ఇవి లాజికల్ ఆపరేటర్స్. సో ఎట్లా వర్క్ అవుతాయి అంటే బేస్డ్ ఆన్ లాజిక్ గేట్స్. లాజిక్ గేట్స్ ఐడియా ఉన్నాయి మీకు, లైక్ ఎట్లాగంటే సో లాజికల్ ఎండ్ అంటే ఏమవుతుంది, ఓన్లీ ట్రూ వచ్చినప్పుడు ఏమొస్తుంది, ట్రూ వస్తుంది. రిమైనింగ్ అన్ని కేసెస్లో మనకి ఫాల్స్ వస్తాయి. అదే లాజికల్ ఆర్ అయితే ఏమొస్తుంది, ఓన్లీ ఫాల్స్ అయితేనే ఫాల్స్ వస్తుంది. రిమైనింగ్ అన్ని కేసెస్లో ఏమొస్తుంది, ట్రూ ఫాల్స్ అయినా ఫాల్స్ ట్రూ అయినా ఫాల్స్ అయినా ఏ కండిషన్ అయినా ట్రూ వస్తుంది. సో వీటిని బట్టి ఈ లాజికల్ ఎండ్ అనేవి జరుగుతాయి. లైక్ ఒక ఎగ్జాంపుల్ అనేది చూద్దాం. సో ఏ ఈక్వల్ టు 10 ఉంది, బి ఈక్వల్ టు 6 ఉంది. సో ఇప్పుడు కండిషన్ రాస్తున్నాను. ఏం కండిషన్ అంటే ఏ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 10, బి లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 6 అని రాశాను. సో రెండింటి మధ్యన అండ్ ఆపరేషన్ అనేది పెట్టాను. సో ఫస్ట్ ఈ కండిషన్ ఎవాల్యుయేట్ అవుతుంది. ఇప్పుడు ఏ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 10 ట్రూ ఆ ఫాల్సా, ట్రూ. నెక్స్ట్ బి లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 6 ట్రూ ఆ ఫాల్సా, ట్రూ. సో ట్రూ అండ్ ట్రూ ఏం వస్తుంది మనకు అవుట్పుట్. సో అవుట్పుట్ అనేది ట్రూ వస్తుంది. సపోజ్ ఇక్కడ ఆర్ అనేసి పెట్టా, ఇప్పుడు రెండు ట్రూ అయితే ఏమొస్తుంది ఆర్లోని, సో రెండు ట్రూ అయితే ఏమొస్తుంది ఆర్లోని, ట్రూవే వస్తుంది. ఓకే, నెక్స్ట్ లాజికల్ నాట్ అంటే ట్రూ ఫాల్స్ అవుతుంది, ఫాల్స్ ట్రూ అవుతుంది. సో నీకు సంబంధించిన కోడ్ అనేది ఒకసారి చూద్దాం. సో ఇప్పుడు ఏం చేశాను, సేమ్ అక్కడ చూసిన ఎగ్జాంపుల్ అనేది ఇక్కడ కోడ్ అనేది రాశాను. ఇప్పుడు ఏం చేయాలి, ఒకసారి కంపైల్ చేద్దాం అండ్ ఆల్సో రన్ కూడా చేద్దాం. సో అవుట్పుట్ ఏమొచ్చింది, ట్రూ. సో సేమ్ మనకు వచ్చిన అవుట్పుట్టే. సో ఇక్కడ ట్రూ వచ్చింది, ఇక్కడ ట్రూ వచ్చింది. ఓకే, సో ఇప్పుడు ఇంకోటి ప్రింట్ చేస్తున్నాం. లైక్ ఏంటంటే నాట్ ఫాల్స్ అని రాస్తున్నాను. సో అవుట్పుట్ ఏమొస్తుంది, నాట్ ఫాల్స్ అంటే ట్రూ అనేసి వస్తుంది. అగైన్ కంపైల్ చేస్తున్నా అండ్ రన్ చేస్తున్నా. ఓకేనా, సో ఇక్కడ ఏం చేస్తాను, నాట్ ఫాల్స్ అనేది ట్రూ అవుతుంది, ట్రూ అనేది ఏమవుతుంది ఫాల్స్ అవుతుంది. సో ఇక్కడ అవుట్పుట్ అనేది మనకి ట్రూ అనేది వచ్చింది. సో ఇవి బేసిక్ లాజికల్ ఆపరేటర్స్. సో నెక్స్ట్ వచ్చేసరికి బిట్ వైజ్ ఆపరేటర్స్. సో ఇక్కడ నేమ్లోనే ఉంది ఏంటి, బిట్ వైజ్ అంటే ఆపరేషన్స్ అనేవి ఓన్లీ బిట్స్ మీద జరుగుతాయి. సో యాక్చువల్లీ ఇవి అంత ఇంపార్టెంట్ కాదు, జస్ట్ బేసిక్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. సో ఫస్ట్ వచ్చేసరికి బిట్ వైజ్ ఎండ్ అంటే సపోజ్ 4 తీసుకుందాం. ఓకేనా, ఏ ఈక్వల్ టు 4, బి ఈక్వల్ టు 5 తీసుకుందాం. సో దీన్ని బైనరీ ఫామ్లో కన్వర్ట్ చేయాలి. బైనరీ ఫామ్ అంటే మీకు తెలియకపోవచ్చు, ఐ థింక్ మీరు ఇంటర్లో కూడా నేర్చుకుని ఉండొచ్చు. సో బైనరీ ఫామ్ అంటే 8421 కోడ్. ఓకేనా, 4 అనేది ఎంత, సో 8421 అంటే ఈ వాల్యూస్ దగ్గర 1 పెట్టడమే. ఓకేనా, అంటే ఈ సమ్ అనేది దీనికి ఈక్వల్ అవ్వాలి. లైక్ 0 0 0. సో 4 దగ్గర 4 ఈక్వల్ అయింది. 5 వచ్చేసరికి ఏం పెట్టాలి, 4 + 1 5. ఇప్పుడు ఏమో రిమైనింగ్ అనేది 0. ఓకేనా, సో ఇప్పుడు వీటి మీద ఏం జరుగుతుంది, ఎండ్ ఆపరేషన్ అనేది జరుగుతుంది. ఎండ్ అంటే ఏం చెప్పాం, రెండు ట్రూ అయితే ఏమన్నాను, ట్రూ అనేసి అన్నాం. అంటే 1 1 అయితే 1 వస్తుంది, రిమైనింగ్ అన్ని కేసెస్లోని 0 అనేది వస్తుంది. ఇక్కడ 1 1 అయింది, అవుట్పుట్ ఏమొస్తుంది 1 వస్తుంది, రిమైనింగ్ అన్ని కేసెస్లోని జీరోస్ వస్తాయి. అగైన్ ఇప్పుడు దీన్ని డెసిమల్ ఫామ్లోకి మారిస్తే ఏమొస్తుంది 4. అంటే 4 బిట్ వైజ్ ఎండ్. సో బిట్ వైజ్ ఎండ్ అంటే ఓన్లీ సింగిల్ ఆపరెండ్ ఉంటుంది, సింగిల్ యాంపర్సెండ్ ఉంటుంది. బిట్ వైజ్ ఎండ్ అంటే సింగిల్ యాంపర్సెండ్ ఉంటుంది. ఇప్పుడు 4 and 5 ఎంత వచ్చింది అవుట్పుట్, 4 అనేది వచ్చింది. ఇప్పుడు బిట్ వైజ్ ఆర్ అనేది చేద్దాం. లైక్ అగైన్ 4 5. 4 అంటే ఎంత 0 1 0 0. నెక్స్ట్ 5 అంటే 0 1 0 1. ఇప్పుడు ఏమవుతుంది, ఆర్ తీసుకుంటే ఆర్ ఆపరేషన్ జరుగుతుంది. ఆర్ అంటే ఏం చెప్పాను, రెండు ఫాల్స్ అయితే ఫాల్స్ అంటే 0 0 ఉంటే అవుట్పుట్ అనేది ఏమొస్తుంది 0 వస్తుంది. అంటే ఇక్కడ 0 వస్తుంది, ఇక్కడ 0 వస్తుంది, రిమైనింగ్ అన్ని కేసెస్లో ఏమొస్తుంది 1 వస్తుంది, ఇక్కడ 1. ఇక దీన్ని డెసిమల్లోకి మారిస్తే ఏమొస్తుంది, అవుట్పుట్ 5 అనేది వస్తుంది. అంటే ఆర్ అంటే ఈ సింబల్ 4కి 5కి అండ్ ఆపరేషన్ జరిగితే 4 వచ్చింది, ఆర్ ఆపరేషన్ జరిగితే 5 అనేది వచ్చింది.
నెక్స్ట్ ఎగ్జార్ అంటే సేమ్ సిమిలర్గా ఎగ్జార్ ఆపరేషన్ అనేది జరుగుతుంది. సో కాంప్లిమెంట్ బిట్ వైజ్ కాంప్లిమెంట్ అంటే 1 అనేది 0 అవుతుంది, 0 అనేది 1 అవుతుంది. నెక్స్ట్ షిఫ్ట్ లెఫ్ట్ షిఫ్ట్ రైట్ అనేది చూద్దాం. సో దానికి ముందు ఇది ఒకసారి కోడ్ అనేది రాసి చూద్దాం. సో ఇక్కడ ఏం చేశాను, ఏ వాల్యూ 4 తీసుకున్నా, బి వాల్యూ 5 తీసుకున్నా. సో ఫస్ట్ ఏ అండ్ బి ప్రింట్ చేశాను, నెక్స్ట్ ఏ ఆర్ బి ప్రింట్ చేశాను. అవుట్పుట్ ఏమొస్తుంది, ఫస్ట్ ఇది 4 వచ్చింది, నెక్స్ట్ది ఏమొచ్చింది. సో దీన్ని కంపైల్ చేస్తున్నాను అండ్ రన్ చేస్తున్నాను. సో అవుట్పుట్ ఏమొస్తుంది, ఫస్ట్ ఇది 4 వచ్చింది, సెకండ్ది 5 అనేది వచ్చింది. ఓకేనా. సో అవుట్పుట్ 4 అనేది 5 అనేది వచ్చింది. సో నెక్స్ట్ లెఫ్ట్ షిఫ్ట్ అంటే ఏంటో చూద్దాం. లెఫ్ట్ షిఫ్ట్ సపోజ్ వాల్యూ 4 అనేది తీసుకుందాం. 4 అనేది బైనరీ ఫామ్లో ఎట్లా ఉంటుంది, 0100 ఉంటుంది. యాక్చువల్లీ 1 బిట్కి ఎన్ని బైట్స్ ఉంటాయి, 8 బైట్స్ అనేవి ఉంటాయి. సో అందులోని 4 బైట్స్ అనేవి ఇవి, రిమైనింగ్ 4 ఏముంటాయి, జీరోస్ ఉంటాయి. సో ఇప్పుడు ఈ 8 బైట్స్లోని ఏమన్నాను, లెఫ్ట్కి k ఈక్వల్ టు 2 అన్నాను. అంటే 2 బిట్స్ అనేవి లెఫ్ట్గా షిఫ్ట్ అవ్వాలి. అంటే ఈ 0 అనేది ఎక్కడికి వస్తుంది, ఇక్కడికి వస్తుంది. అంటే 2 బిట్స్ అనేవి దాటి నెక్స్ట్ ఈ 0 ఇక్కడికి వస్తుంది, ఈ 1 ఎక్కడికి వస్తుంది. నెక్స్ట్ రిమైనింగ్ అన్నీ ఏముంటాయి, జీరోస్ ఉంటాయి. సో అగైన్ దీన్ని డెసిమల్లో కన్వర్ట్ చేస్తే ఏమవుతుంది, నేను 8 4 2 1 16. సో ఎలా వచ్చాయంటే, ఎలా వస్తాయంటే 2 power 0 2 power 1 2 square 2 cube 2 power 4 ఎట్లా వస్తాయి. సో వాల్యూ ఎంత వచ్చింది, 16 అనేది వచ్చింది. దీనికి 4కి లెఫ్ట్ షిఫ్ట్ చేస్తే సపోజ్ నేను వాల్యూ 1672 అని ఇచ్చాను, k ఈక్వల్ టు 3 అని ఇచ్చాను. అవుట్పుట్ ఏమొస్తుంది. సో ఇట్లాంటి సిచ్యువేషన్లో టైం అనేది చాలా తీసుకుంటుంది. సో దీనికి సంబంధించి ఒక ఫార్ములా ఉన్నది. సో ఈ ఫార్ములా వేస్తే వాల్యూ అనేది సింపుల్గా వస్తుంది. సో ఫార్ములా ఏంటంటే మన వాల్యూ ఎంత, 4 ఇంటూ 2 power k. ఎన్ని బిట్స్, 2 బిట్స్. అంటే 4 ఇంటూ 2 స్క్వేర్ ఎంత, 2 స్క్వేర్ 4 4 16. సరిపోయిందా 16. సో ఇది లెఫ్ట్ షిఫ్ట్. సో దీనికి సంబంధించిన కోడ్ అనేది ఒకసారి చూద్దాం. ఏ వాల్యూ 4 తీసుకున్నా, కే వాల్యూ 2 తీసుకున్నా. ఇప్పుడు ఏం చేశాను, లెఫ్ట్ షిఫ్ట్ అనేది చేశాను. సో దీన్ని ఒకసారి కంపైల్ చేస్తే అండ్ ఆల్సో రన్ కూడా చేద్దాం. సో అవుట్పుట్ ఏమొచ్చింది, 16 వచ్చింది. సో ఇందులో మనకి ఎంత వచ్చింది, 16 అనేది వచ్చింది. సో సిమిలర్లీ ఇదే రైట్ షిఫ్ట్ అవుతుంది. సో రైట్ షిఫ్ట్ ఎట్లా చేస్తామంటే సేమ్ ఇదే ఫార్ములా. ఏం చేస్తామంటే వాల్యూ బై 2 power k అనేది వేస్తాం. అంటే 4 బై 2 power 4 ఎంత వస్తుంది, 1 అనేది వస్తుంది. సో దీనికి సంబంధించిన కోడ్ అనేది కూడా ఒకసారి చూద్దాం. సో దీన్ని ఏం చేయాలి, రైట్ షిఫ్ట్ అనేది చేయాలి. సెకండ్ సేవ్ చేశాను అండ్ కంపైల్ చేసా అండ్ రన్ చేసా. సో అవుట్పుట్ అనేది 1 అనేది వచ్చింది. ఇప్పుడు రైట్ షిఫ్ట్ చేస్తే సో రైట్ షిఫ్ట్ అంటే ఏమవుతాయి, ఇందాక బిట్స్ ఎట్లా మూవ్ అయినాయి, ఇప్పుడు ఎట్లా మూవ్ అవుతాయి, సో ఎట్లా మూవ్ అవుతాయి అంటే 1 అనేది ఇక్కడికి వస్తుంది. సో అవుట్పుట్ ఎంత, 1 అనేది వచ్చింది మనకి. సో ఇవి బేసిక్ ఆపరేటర్స్ ఇన్ జావా. సో ఈ వీడియో మీకు అర్థమైతే అకౌంట్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ వీడియోకి లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేయండి. అండ్ మీరు ఏం నేర్చుకున్నారు అనేది కూడా కింద కామెంట్లో అనేది రాయండి.